హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 రిజల్ట్స్పై చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే. గ్రూప్ 1 మెయిన్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లకు మొత్తం 900 మార్కులకు గాను చాలామందికి వచ్చినవి 2, 3, 6, 8, 9. మరి జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసి 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లలో వచ్చినవి 3. అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. చూడండి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్ పాస్ అయితేనే, క్వాలిఫై అయితేనే రిమైనింగ్ పేపర్స్ అనేది కరెక్షన్ చేస్తారు. అట్లాంటి ఒక వ్యక్తికి జనరల్ ఇంగ్లీష్లో 72 వచ్చినాయి, మొత్తం 6 పేపర్లలో కలిపితే 3 మార్కులే వచ్చినాయంట. ఈ విధంగా ఎట్లా కరెక్షన్ చేసినా కూడా 3 మార్కులు ఏ విధంగా వస్తాయని నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ దాటిన వారికి 3, 6 మార్కులు ఎలా? గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అత్యంత కఠినమైన పేపర్. ఏళ్ల తరబడి ప్రిపేర్ అయిన వారే ఈ పేపర్ని చూసి జడుచుకుంటారు. 4,50,000 మంది దరఖాస్తు చేసుకుంటే 2,32,000 మంది ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. వీటిలో 31,000 మందిని మెయిన్స్కి ఎంపిక చేస్తే మెయిన్స్ పరీక్ష రాసింది 21,000 మంది. వీరంతా 3 నెలల పాటు కష్టపడ్డవారే. కొంతమంది ఉద్యోగులకు సెలవులు పెట్టి మరీ సన్నద్ధమయ్యారు. ప్రిలిమ్స్ దాటిన వారికి 3, 6 మార్కులు ఎలా వస్తాయన్న ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ఇదొక అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 టాపర్లో 13 మంది ఏపీ వారే. అందరి ర్యాంకు 500 లోపే. కీలక పోస్టులు కొల్లగొట్టే ఛాన్స్. ఏపీ వాళ్ళకంట 13 మంది టాప్లో ఉన్నారంట. వాళ్ళ ర్యాంక్స్ కూడా ఇచ్చారు. థర్డ్ ర్యాంకు 20, 34, 92, 97, 262, 271, 301, 324, 361, 369, 389, 496. ఈ విధంగా నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయని చెప్పి ఇంకో ఆర్టికల్ కూడా రావడం జరిగింది. మెయిన్గా తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వకపోవడంతోనే మన ఉద్యోగాలు మనకే దక్కాలన్న ఆశయంతో టీజీపీఎస్సీ గత 10 ఏళ్ల కాలంలో అనేక వ్యూహాత్మక ఎత్తుగడలను అనుసరించింది. ముఖ్యంగా తెలంగాణ వ్యవహారిక భాష, పదజాలం, వేషధారణ, ఆహార సంస్కృతి, పండుగలు, సినిమాలు, జాతరల వంటి అంశాలపై పోటీ పరీక్షలలో ప్రశ్నలు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం పైన అప్పుడప్పుడు ప్రశ్నలు సంబంధించి మన పిల్లలకు ఉద్యోగాలు దక్కడంతో పాటు ఇక్కడ రాష్ట్రాల వారిని అడ్డుకోవడం దీని వెనుకనున్న అంతరార్థం. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 ఫలితాల్లో అక్రమాలపై న్యాయ విచారణ చేసి వాస్తవాలు తెలపాలి. 2 సెంటర్లోనే 74 మంది టాపర్లు ఎలా ఉంటారు? పక్కపక్క రూల్ నెంబర్లకు ఒకే ఫలితం ఎలా వచ్చింది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. చూడండి, 46 పరీక్షలు నిర్వహించిన 46 కేంద్రాలలో కేవలం 2 సెంటర్లోనే 74 మంది టాపర్లు ఉన్నారని తెలిపారు. మిగతా సెంటర్లో ఒక్క టాపర్ కూడా లేకపోవడం సందేహాలకు అవకాశాలు ఇస్తున్నాయన్నారు. ప్రిలిమ్స్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు పరీక్ష రాస్తే కొన్ని సెంటర్లకు 10% పాస్ అయితే ఇంకొన్ని సెంటర్లో 0.2% పాస్ అయ్యారని తెలిపారు. ఈ అంతరం ఎలా సాధ్యమైందని రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే పక్కపక్క రూల్ నెంబర్లకు 13 మందికి ఒకే ఫలితం ఎలా వస్తాయనే సందేహాన్ని వెలిబుచ్చారు. కొంత అభ్యర్థులకు కొన్ని సబ్జెక్టులో ఉత్తమ ఫలితాలు వచ్చి ఇంకొన్ని సబ్జెక్టులలో కేవలం 0, 1, 2, 3 మార్కులు రావడంలోని ఆంతర్యం ఏమిటి అన్నారు. టీజీపీఎస్సీ March 13 గ్రూప్ 1 రివాల్యుయేషన్ పారదర్శకంగా జరుగుతుందని ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. కానీ పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయని నవంబర్లోనే కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టడం అనేక అనుమానాలకు అవకాశాలు కల్పించిందన్నారు. ఇవి అప్డేట్స్. మీరు కూడా ఒకసారి పేపర్లో చూసుకోండి మొత్తం. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.